పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమునకు నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనము ఏ బాధలో ఉన్నా ఆయన మనకు సియోను వైపు మార్గాన్ని చూపిస్తాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము మనకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. భయపడకండి, దేవుడు మీకోసము మార్గము సిద్ధము చేస్తున్నాడని. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు అని. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషములతో నిండి ఉందురు అని. దుఃఖమునకు నిట్టూర్పును ఎగిరిపోవును అని. ఇది ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితానికి దేవుని వాగ్దానము. నువ్వెంత కష్టములో ఉన్నావో ఆయనకు తెలుసు. కాని మనము ఏ బాధలో ఉన్నా ఆయన మనకు సియోను వైపు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన నిన్ను దుఃఖము నుండి నిత్యానందములోనికి తీసుకుని వస్తాడు. నీ కన్నీళ్లు ఆనందగానముగా మారతాయి. ఈ ఆశీర్వాదకరమైన సందేశాన్ని చివరి వరకు విన్న ఆశీర్వాదకరమైన వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. అప్పుడు దేవుడు తప్పకుండా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నిన్ను సియోను వైపు నడిపిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అనంటే, ఎవరినైతే దేవుడు విమోచిస్తాడో, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో, విమోచన అంటే విడుదల, ఎవరినైతే విడిపిస్తాడో వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారు. సియోను అంటే దేవుని సన్నిధి. పాటలు పాడుతూ వారు దేవుని సన్నిధిలోనికి వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వారి తలల మీద నిత్యానందము ఉంటుందని లేఖనము స్పష్టముగా సెలవిస్తుంది. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు సంతోషము ఇచ్చినప్పుడు, ఆ సమస్యల నుండి విడిపించినప్పుడు, ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే, విమోచింపబడతాడు, విడుదలను పొందుతాడు, ఆ పరిస్థితుల్లో నుండి విడిపించబడతాడు. చూడండి ప్రియులారా, చాలా మంది ప్రజలు బలహీనతల్లో ఉండి మా కోసము ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడి సమస్యల గుండా మమ్మల్ని తీసుకొని వెళుతున్నాడు, ఈ పరిస్థితిలో నుండి మాకు విడుదల ఇవ్వాలి, ప్రార్థన చేయండి అని అంటారు. చాలా మంది కుటుంబాల్లో సమాధానము లేదు. మా కుటుంబంలో సమాధానము కావాలా బ్రదర్, ఈ పరిస్థితుల నుండి దేవుడు మమ్మల్ని విడిపించాలి, ఈ కష్టతరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొని లేకపోతున్నాం, మాకు విడుదల కావాలయ్యా, మా కోసము ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, సంఘములో చాలా మంది అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, బలహీనుల కొరకు ప్రార్థన చేస్తాం, వ్యాధిగ్రస్తుల కోసము ప్రార్థన చేస్తాం, సమస్యలో ఉన్నవారి కోసము ప్రార్థన చేస్తాం, విడిపోయిన కుటుంబాలు కట్టబడటము కోసము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా కుటుంబాలను విడిపించాడు, ఆ సమస్యల నుండి విడిపించాడు, ఆ ఇబ్బందుల నుండి విడిపించాడు, బాధల్లో నుండి విడిపించాడు, బలహీనతల్లో నుండి విడిపించాడు. దేవుడు ఒక వ్యక్తిని అలా బాధల్లో నుండి, సమస్యల్లో నుండి, బలహీనతల నుండి విడిపించినప్పుడు వారు విడుదల పొందిన వ్యక్తులు ఎలా ఉంటారు అనంటే, దేవుడు విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారు. ఎవరికైనా
ఆనందము కలిగినప్పుడు, ఎవరి హృదయములోనైనా సంతోషము కలిగినప్పుడు వారు పాటలు పాడుతూ దేవుని సన్నిధిలోనికి రావాలి. చూడండి, వాళ్ళు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారని రాయబడి ఉంది. వారి తలల మీద నిత్యానందము ఉంటుందని కూడా ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, గమనించండి. బాధలు వచ్చినప్పుడేమో తలలు పట్టుకొని ఏడుస్తారు. బాధల నుండి విడుదల పొందినప్పుడే బాధల నుండి విడుదల పొందినప్పుడేమో తలల మీద నిత్యానందం ఉంటుంది. సుఖములో సంతోషము ఉంటుంది, ఆనందం ఉంటుంది. చూడండి, వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. అంత మాత్రమే కాదు, దుఃఖమునకు నిట్టూర్పు ఎగిరిపోవునని కూడా లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇస్తే, ఒక వ్యక్తికి దేవుడు విమోచన ఇస్తే, ఆ పద్ధతిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు విడిపిస్తే వారి దుఃఖము ఎగిరిపోతుంది, వారి నిట్టూర్పు ఎగిరిపోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న ఊరిలో శాంతి అనే యవ్వనస్తురాలు ఉండేది. చిన్నప్పటి నుండి దేవుని ప్రేమించేది, ప్రార్థనలో పెరిగింది. కానీ ఒకరోజు ఆమె జీవితంలో తుఫాను లాంటి సమస్య వచ్చింది. తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి బలహీనమైంది. బాధలతో, కష్టాలతో శాంతి మనసు విరిగిపోయింది. ఒక రాత్రి ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ దేవునితో ఇలా అన్నది, ప్రభువా, నేను నీకు విశ్వాసముగా ఉన్నాను, కాని ఈ చీకట్లో నేనే దిశలో నడవాలి అని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు పరిశుద్ధ లేఖన భాగములోని ఒక వాక్యము గుర్తుకొచ్చింది. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు అని. ఆ వాక్యము ఆమె హృదయాన్ని తాకింది. ఆమె ఆలోచించింది, దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు సియోను వైపు మార్గాన్ని చూపుతాడని. మరుసటి రోజు ఆమె ఒక చిన్న కుట్టు పనిని మొదలుపెట్టింది. ప్రార్థనతో, నమ్మకముతో ఆమె ముందుకు సాగింది. కాలక్రమములో ఆమె వ్యాపారము పెరిగింది. కుటుంబము తిరిగి నిలబడ్డది. కష్టాలు క్రమముగా దూరమయ్యాయి. ప్రతిసారి ఆమె ఒకే మాట చెప్పేది, మనం ఏ బాధలో ఉన్నా ఆయన మనకు సియోను వైపు మార్గము చూపిస్తాడు అని. ఆమె జీవితము ఒక సాక్ష్యమైంది. దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరిప్పుడు ఏ లోయలో నడుస్తున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మీ దుఃఖము తెలుసు. ఆయన మీకోసము మార్గము సిద్ధము చేశాడు. దుఃఖము నశించి ఆనందము వెల్లువలా వస్తుంది. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము వినిసిన నీవు దుఃఖములో ఉన్నావా? ఎవరు ఆదరించేవారు లేరని నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా? నాకు ఎవరున్నారయ్యా, నాకెవరు సహాయము చేస్తారు అని కన్నీటి వలయములో కూరుకొనిపోయి ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు నీకు విడుదలనిస్తాడు, నిన్ను విమోచిస్తాడు అని గనుక నీవు నమ్మగలిగితే, ఆయన నీ హృదయంలో ఉన్న దుఃఖము ఎగిరిపోయేటట్టు చేస్తాడు. నీ మనసులో ఉన్న ఆ నిట్టూర్పు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆ ఒంటరితనము అది ఎగిరిపోయేటట్లు దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీకు అవసరమైన దాన్ని దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ తల మీద నిత్యానందము ఉండును అన్న వచనము ప్రకారము నీ తల మీద నిత్యానందము ఉండేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మాలి. ప్రభువైన యేసు క్రీస్తు నీ సమస్యలో నుండి నీకు విడుదలిస్తాడని నమ్మాలి. ప్రభువైన యేసు క్రీస్తు నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను విమోచింపగలడని నమ్మాలి. నువ్వు నమ్మి ఆయన దగ్గరకు రాగలిగితే, నువ్వే పరిస్థితిలో ఉన్నా
ఎంత దుఃఖములో నువ్వు కూరుకుపోయి ఉన్నా ఈ పరిస్థితిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరని కనుక నువ్వు వేదన పడుతూ ఉంటే నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే చాలు. ఆయన ఖచ్చితముగా నిన్ను విడిపిస్తాడు. నీకు నిత్య ఆనందాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో ఉన్న దుఃఖము ఎగిరిపోయేటట్లు కూడా చేస్తాడు. నీ కుటుంబంలో ఆనందము, సంతోషము నివసించేటట్లు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు దుఃఖాన్ని ఆనందముగా మార్చే దేవుడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితులు బాగోక బలహీనతలతో పీడించబడుతూ ఈ సమస్యల నుండి మాకెవరు విడుదల ఇవ్వగలరని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా? అయితే నువ్వు దేవుణ్ణి నమ్ము. ఆయన నీకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఆయన విమోచించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. ఆనందముతో సంతోషముతో నీ కుటుంబాన్ని నింపే దేవుడు. యేసు క్రీస్తు ప్రభువును నువ్వు సంపూర్ణముగా నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మితే ఖచ్చితముగా దేవుని కార్యాన్ని చూస్తావు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన విడిపించగలడని నువ్వు నమ్మితే నీ కుటుంబంలో ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. నువ్వు నమ్మితే ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా, నా కుటుంబంలో ఉన్న ఈ సమస్య నా నుండి దూరము చేయి ప్రభువా, శరీరంలో ఉన్న రోగము నుండి నాకు విడుదల ఇవ్వు, నాకున్న బలహీనత నుండి నీవు నాకు విడుదలనివ్వు అని గనక ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విమోచిస్తాడు, నీకు విడుదలనిస్తాడు. నీ నోటిని నవ్వుతో నింపుతాడు, నీ నోట పాటలు ఉంచుతాడు. ఆనంద సంతోషాలు నీ కుటుంబాన్ని వెంబడి చేసేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యము వింటూ ఉన్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఖచ్చితముగా దేవుడు నీ దుఃఖమును, నీ నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేస్తాడు. ఈరోజు జీవాక్యము ఒకవేళ మీ హృదయాన్ని తాకితే దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని ఆశీర్వాదమయమైన వాగ్దానాల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సియోను వైపు నడిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నటువంటి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేలాగన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ స్థితిలోని, ఆ స్థలములోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ మంచి ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే నాయన దుఃఖములో, నిట్టూర్పులో వేదన చెందుతూ ఉన్నారో, ఈ ఉదయకాల సమయము వారి దుఃఖము ఎగిరిపోవును గాక, వారి నిట్టూర్పు ఎగిరిపోవును గాక. అయ్యా, వారికున్న సమస్యలు ఎగిరిపోవును గాక, వారున్న పరిస్థితులన్నిటి నుండి విడుదల కలుగునుగాక, వారందరూ విమోచింపబడుదురుగాక. మీరిచ్చే సంతోషము, మీరిచ్చే ఆనందము అయ్యా వారి కుటుంబాలను ఏలుబడి చేయనుగాక. అట్టి కృపను, దీవెనను జీవాక్యము వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయము అయ్యా పాఠశాలలకు, కళాశాలలకు వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. కూలి పనులకు వెళుతున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఉద్యోగాలకు వెళుతున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీ చేతుల్లో పెడుతున్నాను. వ్యవసాయం చేస్తున్న పిల్లలను మీ చేతుల్లో పెడుతున్నాను. అయ్యా, మీకే అప్పగిస్తూ ఉన్నాను. అందరికీ మీ కృప, కాపుదల, క్షేమము, దీవెన మీరు దయచేయండి. ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో, దీవెనలతో నీ వాక్యము వింటున్న
ప్రతి బిడ్డను కూడా మీరే నింపి నడిపించమని, వారి కుటుంబాల్లో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక, ఆనందము వారి కుటుంబాలను ఏలుబడి చేయనుగాక, నిత్యానందము వారి కుటుంబాల మీద, వారి తలల మీదికి దిగివచ్చునుగాక. ఈ వాక్య వాగ్దానాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. దేవా, శుభకార్యాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని వారు చేస్తున్న కార్యక్రమం అంతటి మీరు దీవించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు బిడ్డలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. బడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డకున్న వ్యాధిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈరోజు బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయా, బిడ్డలో ఉన్నటువంటి ఆ మరణకరమైన రోగమును అయా మీరే లయము చేసి ఆ బిడ్డకు సంతోషకరమైన బాల్య జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. తన తోబుట్టులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిని, తండ్రిని జ్ఞాపకము చేసుకోండి. అయా, వారి వేదనను ఆలకించి అంగీకరించి వారి కన్నిటిని తుడిచి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ప్రపంచంలో ఎక్కడైతే అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయో ఆ చోట మీరుండండి నాయనా. దేవా, అల్లకల్లోలాలు సృష్టించాలని ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ మనసును మార్చండి. మీ వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ రోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను. ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్నది సమృద్ధిగా దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.